నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్పేదేని నానుడి. అసలు ధర్మం అంటే ఏంటి, ధర్మాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి నియమాలేంటి అనే విషయాల గురించి తెలుసుకుంటూనే భక్తి పూజకు సంబంధించి నిత్యం మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. మరి అటువంటి సందేహాలని ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు తెలియజేస్తూ వస్తున్నారు. ప్రేక్షకులు అడిగే సందేహాలకు శాస్త్రీయమైన సమాధానం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. రవీంద్రరావు గారు మనకి ప్రశ్న అడుగుతూ వస్తున్నారు. అపమృత్యువు అంటే ఏమిటి తెలియజేయండి అంటూ రాస్తున్నారు. శరదిందు వికాసమందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామా అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ధర్మపురి లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమో నమః. అపమృత్యువు అంటే, మృత్యువు అంటే రెండు రకాలండి. కాలమృత్యువు, అకాల మృత్యువు అని రెండు రకాలు. కాలమృత్యువు అంటే మానవుడి యొక్క ఆయుర్దాయము ఎంత? 120 సంవత్సరాలమ్మా. మనిషి ఆయుర్దాయం 100 అనుకుంటారు, కాదు. శాస్త్రమునందు చెప్పినటువంటివి 120. అది మన జీవితంలో వచ్చేసరికి 100 అంటాం. రెండు రకాల మాటలు ఉన్నాయి. మరి 100 సంవత్సరాల ఆయుర్దాయంలో పంచభౌతికము దుర్భరమైన కాయం విదెప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షముల దాకమితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో మరణమే నిశ్చయంబు. బుద్ధిమంతుడైన జీవమున్నంతలో నిన్ను తెలియవలయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎందుకు ఈ పద్యం చెప్పానంటే ఇది మృత్యువుకు సంబంధించిన పద్యం. మృత్యువు 80 ఏళ్ళకు వచ్చిందనుకో, కాలమృత్యువు అంటే మనకి సమయం దాటిపోయింది. ఇప్పుడు 60 సంవత్సరములు మనం చేసుకుంటే ఏమంటారమ్మా? షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తి అయిందంటే మన ఆయుర్దాయంలో సగం బాగా గడిచినట్టే లెక్క. ఇక షష్ఠి పూర్తి తర్వాత మనం బతికేవన్నీ కూడా బోనస్సే. కాబట్టి షష్ఠి పూర్తి తర్వాత కూడా అకాల మృత్యువు అని అంటున్నాం. ఇప్పుడు మృత్యువు రెండు రకాలుగా ఉంటుంది ఎప్పుడు కూడా. అకాల మృత్యువు, అపమృత్యువు, అలాగే సకాల మృత్యువు. సకాల మృత్యువు అంటే వాడి సమయం ఆసన్నమైనప్పుడు వాడు పోయేది. అపమృత్యువు అంటే వాడు సడన్గా యాక్సిడెంటల్గా పోతే, ఏదో నీళ్ళల్లో కొట్టుకుపోవడమో, ఇంకో రకంగా ఉన్నట్టుండి పడిపోవటమో, ఇవన్నీ కూడా అపమృత్యు దోషాలు. మన జాతక చక్రంలో ఇవి కనిపిస్తుంది. జాతక చక్రంలో లగ్న కుండలిలో 8వ స్థానము ఆయుష్ను సూచిస్తుంది. 8వ స్థానము. ఆ 8వ స్థానాన్ని కనుక చూసినప్పుడు ఈ మనిషి ఎంతవరకు బతకగలుగుతాడు అనేటువంటిది జ్యోతిష్కులు చెప్తారు. లగ్నము నుంచి అన్నీ కూడా లెక్కబెట్టి ఆయుక్కారకుడు ఎలా ఉన్నాడు, వాడి యొక్క జీవన విధానం ఏమిటి, తనుస్థానం ఎలా ఉంది, తనుస్థానంలో ఉచ్చలో ఎవరు పడ్డారు, లేకపోతే పంచమంలో, సప్తమంలో, అష్టమంలో, ఇవన్నీ లెక్క పెడుతూ ఆయుర్దాయం చెప్పవచ్చు. ఈ రాహు మహాదశలో రవి యొక్క అంతర్దశ వస్తుంది. ఈ రాహువులో రవి వచ్చినప్పుడైనా, లేదా రాహువులో రవి కానీ రవిలో రాహువు కానీ వస్తే ఇది మారకము అంటారు. మారక దశ అంటే అప్పుడు ఏదో ఒక చిన్న ఇబ్బంది కావచ్చు, మృత్యువు దగ్గరికి వెళ్ళి రావచ్చు, ప్రాణం పోదు, కానీ మృత్యువు వచ్చినంత పని అవుతుంది. ఇది అపమృత్యువు. కాబట్టి ఇటువంటి అపమృత్యువు దోషాలను తొలగించుకోవచ్చు. ఎలా తొలగించుకోవచ్చు? ఈశ్వరాభిషేకం వల్ల తొలగించుకోవచ్చు,
మంచి పనులు చేయడం వల్ల తొలగించుకోవచ్చు, నిత్య దైవ ప్రార్థన చేత తొలగించుకోవచ్చు, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవటం వల్ల తొలగించుకోవచ్చు, నీవు ప్రతిరోజు దైవాన్ని ఆరాధన చేయడం వల్ల, ప్రతిరోజు విష్ణు సహస్రనామం, ప్రతిరోజు శివ సహస్రనామాది స్తోత్ర పారాయణాలు చేయటం ద్వారా అపమృత్యు దోషములు తొలగించుకోవచ్చు. అందుకే అపమృత్యు దోషం తొలగటానికి మార్కండేయుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి స్తవం ఉన్నది. రత్న సానుజరాసనం రజతాద్రిశృంగనికేతనం షింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖర ఏవ. అందుకే మృత్యు ఏం చేస్తుంది నాకు, ఏం చేస్తుంది మృత్యువు అంటాడు. అందువల్ల ఇటువంటి స్తోత్ర పారాయణాలు చేయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈశ్వరానుగ్రహం వల్ల అపమృత్యు దోషాన్ని తొలగించుకోవచ్చు. గురుగారు మరొక ఉత్తరాన్ని చూద్దామండి. వెంకటేశ్వర్లు గారు నెల్లూరు నుంచి అడుగుతున్నారు మనకి ప్రశ్నని. ఆలయాల్లో నైవేద్యం సమర్పించేటప్పుడు తెర వేస్తారు ఎందుకు? ఇంటిలో నైవేద్యం పెట్టేటప్పుడు కూడా తెర వేయాలి. తెర లేకుండా మరుగున పెట్టాలి. నైవేద్యం ఎప్పుడు 100 మంది కనిపించేట్టుగా పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అన్నప్పుడు దీనికి ఒక మంచి వాక్యం ఉంది. ఏమిటి? ఎప్పుడు కూడా ఆహార పదార్థములు దృష్టితో పాడవుతాయి. దృష్టి. అందుకే వంట అందరి ముందు చేయకూడదు. పదార్థము అనేటువంటిది చక్షువులతోనే పాడవుతుంది. అంత శక్తి ఉంటుంది. కాబట్టి మన పెద్దలు ఏమన్నారు అంటే పాకయజ్ఞము అన్నారు. ఇంట్లో ఎప్పుడు కూడా ఇదివరకంటే ఇప్పుడు కొత్తగా మొదలైంది ఏమిటి అంటే ఓపెన్ కిచెన్లు వచ్చాయి. ఇళ్ళల్లో ఓపెన్ 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 అంటున్నారు. కానీ ఇవన్నీ రహస్యంగా చేసుకోవలసినటువంటివి, గుట్టుగా చేసుకోవాలి. ఇంట్లో వంట, పూజ అంటే ఇవన్నీ 10 మందికి చూపించాల్సిన పని లేదు. ఒకప్పుడు గుట్టుగా ఉండేది. అందుకే ఆగ్నేయం వైపు పూజా గది, ఆగ్నేయం వైపు వంట గది, ఈశాన్యంలో పూజా గది ఇలా పెట్టేవారు కదా. కాబట్టి వంట ఎప్పుడు కూడా రహస్యంగా చెయ్యాలి. అలాగే వండిన పదార్థములను భగవంతుడికి నివేదించేటప్పుడు ఆ పదార్థాన్ని ఎవరు చూడకూడదమ్మా. కాబట్టి నైవేద్యం పెట్టేటప్పుడు ఖచ్చితంగా నైవేద్యాన్ని తీసుకొస్తున్నప్పుడు మూత పెట్టాలి. లిడ్ లేకుండా, మూతలు లేకుండా నైవేద్యం అందరికీ కనిపించేట్టుగా తీసుకొస్తే ఇప్పుడు ఏమైపోతుంది, కొద్దిమంది చూసి భలే ఉన్నాయిరా వడలు, గారెలు, బూరెలు అని అన్నారనుకోండి, ఆ నోరు ఊరుతుంది. ఎప్పుడైతే వీడు బాగున్నాయి అనుకున్నాడో వీడు భావనతో తిన్నట్టే లెక్క. దానికి దోషం వచ్చేస్తుంది. దానికి ఏ దోషం వస్తుంది? ఉచ్చిష్ట దోషం వస్తుంది, ఇంగిలి చేసిన దోషం వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నైవేద్యం పెట్టేటప్పుడు, నైవేద్యాన్ని తీసుకొని వచ్చేటప్పుడు మూత పెట్టి తీసుకురావాలి. నైవేద్యం పెట్టేటప్పుడు ఎవ్వరూ చూడకుండా తెర వేసేసి కేవలం నైవేద్యాన్ని పెట్టే వ్యక్తి మాత్రమే చూసి మూత తీసి దాని మీద ఉదకం చల్లి చక్కగా పంచవ్యాహృతుల చేత నివేదన చేసి మరల నివేదన చేసిన తర్వాత దాని మీద మరల మూత పెట్టి దాన్ని తీసుకొని వెళ్తే ఇది నివేదన పెట్టే పద్ధతి. కాబట్టి దేవతలు చక్షువులతోనే భోజన పదార్థాలు తీసుకుంటారు, తింటారు. భగవంతుడు ఎప్పుడు కూడా చక్షురువై సత్యం, నేత్రములతోనే ప్రసాదాలు తీసుకుంటాడు. ఆయన దృష్టి పడితే అది ప్రసాదం. భగవంతుని దగ్గరికి తీసుకువచ్చేదాకా అది అన్నం, అది పులిహోర. భగవంతుడికి పెట్టామా, భగవంతుడి ముందు అది తీసేసాము మూత, ఆయన దృష్టి దాని మీద పడ్డది, ప్రాణాయ స్వాహ అనగానే అయిపోయింది, అది ప్రసాదం అయిపోయింది. కాబట్టి ప్రసాదం కావాలి అంటే తెర తప్పకుండా వెయ్యాలి. ఇది ఎవరు చూడకుండా చేయాల్సినటువంటి, ఏకాంతంగా చేయాల్సినటువంటి పని. ఇది శాస్త్రము చెప్పినటువంటి విధానం. గురుగారు మరొక ఉత్తరాన్ని చూద్దామండి. వేణుగోపాల్ గారు కర్ణాటక నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు. ఇంట్లో ఏడాది పొడవునా అఖండ దీపం ఉండాలంటే నియమాలు పాటించాలా? 2 రకాలమ్మా. అఖండ దీప స్థాపన చేసేటువంటి విధానం, అమంత్రాత్మక విధానము, సమంత్రాత్మక విధానము అని 2 రకములు. మంత్రాత్మక విధానం ఏమిటి? దీపం పెట్టేటప్పుడు కింద బియ్యం పోసి దాని మీద దాన్ని ఏమంటారు, మూకుడు పెట్టి, మట్టిది కడవ, దాంట్లో నూనె పోసి
బత్తి పెట్టి అస్మిన్ బింబే మహాకాళీ మహాలక్ష్మీం మహాసరస్వతీం ఆవాహయామి స్థాపయామి పూజయామి ప్రాణప్రతిష్ఠాపనంచ కరిష్యే ఓం అసునీతే పునరస్మాసు. ఈ మంత్రముల చేత ఆ దీపమును మంత్రాత్మకంగా ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ దీపానికి రోజు నైవేద్యం కూడా పెట్టాలి. దీపానికి నైవేద్యం పెట్టడం ఏమిటి అని అడుగుతారు. నువ్వు మంత్రాత్మకంగా నీ దేవత యొక్క ఆవాహనం చేస్తున్నావు ఆ దీపంలో, కాబట్టి ఆ దీపానికి నైవేద్యం పెట్టాలి ప్రతిరోజు. తెలంగాణలో కొన్ని చోట్ల ఆచారం ఉందమ్మా, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కులదేవత ఆహ్వానం అంటారు, కులదేవత పెట్టుకోవడం అంటారు. కులదేవత పెట్టుకోవడం అంటే ఏముంటుంది అక్కడ? ఒక కలశము పక్కన దీపము పెట్టి ఆ రెండింటి అందు ఆవాహన చేస్తారు. అంటే కులదేవత వచ్చి కూర్చుంటుంది. నీ కులదేవత లక్ష్మీ నరసింహస్వామి అయితే నరసింహస్వామి, వెంకటేశ్వరుడు అయితే వెంకటేశ్వర స్వామి, లేకపోతే అమ్మవారు అయితే అమ్మవారు వచ్చి కూర్చుంటారు. అమ్మవారు ఉంది అంటే ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి. అలాగే దీపం అనేటువంటిది అఖండంగా ఉండాలి. అందులో అఖండ దీపం ఎప్పుడు కూడా కొండెక్కకూడదు, అది ఆరిపోకుండా చూడాలి. కాబట్టి అఖండ దీపానికి నియమాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు చూడాలి, అది కొండెక్కకూడదు, వత్తి చాలా జాగ్రత్తగా మార్చాలి, ప్రతిరోజు నివేదన చెయ్యాలి, మంచి బట్టలతోనే దీపారాధన చెయ్యాలి, మంచి వస్త్రములతోనే దగ్గరికి వెళ్ళాలి. ఇది అఖండ దీపానికి ఉండవలసిన నియమాలు. ఇక మామూలుగా ప్రతిరోజు పొద్దున్నే పెడతాము, రాత్రి వరకు అఖండంగా వెలుగుతుంది, దానికి నియమాలు ఏమి లేవు. కాబట్టి ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, మంత్రము లేకుండగా ఆవాహనం చేస్తే దానికి నియమాలు ఏం లేవు. మంత్రపూర్వకంగా పురోహితుడిని తీసుకొచ్చి దీప ప్రజ్వాలన చేయించి ఆ దీపంలో మంత్రాత్మకమైనటువంటి శక్తితో ఆవాహన చేస్తే దానికి అన్ని నియమాలు వర్తిస్తాయి. ఇది లెక్క. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువుగారు. నాగవేణి గారు ఉయ్యూరు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని. కాత్యాయని వ్రతం ఎవరు ఆచరిస్తారు తెలియజేయండి గురువుగారు అంటూ రాస్తున్నారు. భాగవతం దశమ స్కంధంలో హేమంతే ప్రథమే మాసే చేరుహునందవ్రజ కుమారికాః, ఆ హేమంత ఋతువులో మొదటి మాసము మార్గశీర్ష మాసము. ఆ మార్గశీర్ష మాసములో మొదటి రోజు ఈ గోపికలంతా కలిసి యమునా నది ఒడ్డున సైకతం అంటే ఇసుకతో అమ్మవారి యొక్క విగ్రహం చేస్తారు. చేసి కాత్యాయని అన్నారు. వాళ్ళంతా ప్రార్థన చేస్తారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః ఇది మంత్రం జపంత్యస్తాః. ఇది మంత్రం అంటాడు అక్కడ భాగవత పురాణంలో అమ్మ. కాబట్టి కాత్యాయని మహామాయే, అమ్మవారు కాత్యాయని అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి లలితా త్రిపుర సుందరి. ఇక్కడ కాత్యాయనుడు అనేటువంటి మహర్షికి కూతురుగా అవతరించింది కాబట్టి కాత్యాయని అయింది అని ఒక పురాణ కథనం. మనకు కాశీఖండంలోనూ ఎక్కడో వస్తుంది, నాకంత గుర్తులేదు కానీ ఈ కథ వస్తుంది. కాబట్టి కత్యుడు అనేటువంటి మహర్షికి అమ్మ పుట్టింది కాబట్టి కాత్యాయని అయిందని ఒక కథ. కాత్యాయని అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, కాత్యాయని అమ్మవారు పెళ్లిళ్ళు చేసే అమ్మవారు. అమ్మాయికి పెళ్లి కుదరట్లేదు, సప్తమంలో శని పడ్డాడు, సప్తమంలో రాహువు పడ్డాడు, సప్తమంలో కేతువు పడ్డాడు, పాపగ్రహాలు ఉన్నాయి, కుజదోషం ఉంది, అష్టమంలోనో లగ్నంలోనో చతుర్థంలోనో ఎక్కడో సప్తమంలోనో కుజుడు పడ్డాడు, కుజదోషం ఉంది. అప్పుడు ఈ కాత్యాయని వ్రతం చేయాలి. పెళ్లి కానటువంటి అమ్మాయిలు చేసేటువంటి వ్రతమే కాత్యాయని వ్రతము. ఈ వ్రతం ఆచరించినటువంటి వారికి సంవత్సరంలోపు మంచి వరుడు లభిస్తాడు. అంటే చక్కటి సంప్రదాయం తెలిసి మనస్సు తెలిసినటువంటి మంచి వరుడు లభిస్తాడని ఇది అనాదిగా శాస్త్ర ప్రసిద్ధమైనటువంటి వ్రతము. కృష్ణుణ్ణి భర్తగా పొందటం కోసము భాగవతంలో గోపికలంతా చేసినటువంటి వ్రతమే మొట్టమొదటి వ్రతము కాత్యాయని వ్రతము. ఆ వ్రత విధానమునంతా కూడా విల్లిపుత్తూరులో విష్ణు చిత్తులు అనేటువంటి వారి దగ్గర విన్నది ఆయన కుమార్తె ఆండాల్ తల్లి. ఆవిడ విని
ఆవిడ కూడా ఈ వ్రతాన్ని ఆచరించింది. ఆవిడ ఆచరించినటువంటి వ్రతమే ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతము. కాబట్టి వైష్ణవ సంప్రదాయంలో తిరుప్పావై వ్రతము అంటారు. మామూలుగా స్మార్త శైవ సంప్రదాయాల్లో కాత్యాయని వ్రతం అంటారు. పేరేదైనా చేసేటువంటి విధానం మాత్రం ఒక్కటే. కాత్యాయని వ్రతం చేయటం వల్ల యోగ్యుడైనటువంటి వరుడు లభిస్తాడు. అలాగే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మా దగ్గర చాలా మందికి కూడా ఈ వ్రతం మేము చేయిస్తూ ఉంటామమ్మా. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. కాకినాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని. వరుడి కన్నా వధువు వయసు రీత్యా పెద్దదైతే వివాహం చేసుకోవచ్చా? ఎప్పుడు కూడా వరుడి కంటే వధువు వయస్సు 5 సంవత్సరాలు అయినా తక్కువ ఉండాలి. 5 నుంచి 4, 3, 2 ఓకే, అంతవరకు లెక్క. అంతేగాని ఈ మధ్యకాలంలో 2 నెలల గ్యాపు, నెల రోజుల గ్యాపు నో, పనికిరాదు. శాస్త్రము చెప్పింది. ఎందుకు పనికిరాదనేటువంటి హేతువాదాలొద్దు. ఎప్పుడు కూడా వరుడి కంటే అమ్మాయి వయస్సులో పెద్దదైతే ఆ వివాహం అనేటువంటిది ప్రశస్తము కాదు. వరుడికి ఆయుక్షీణము అని చెప్పారన్న. వరుడికి ఆయుష్ క్షీణం అవుతుంది. అయితే లౌకికంగా ఏమవుతాయి అంటే ఇట వాళ్ళు చేసుకోలేదు, ఆ క్రికెటర్ చేసుకున్నాడు, ఈ క్రికెటర్ చేసుకున్నాడు, వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు చేసుకున్నారని ఏవో ఉదాహరణలు చెబుతూ ఉంటారు. కానీ ఇంకా రామాయణంలో కూడా సీత రాముడి కంటే పెద్దది, ఇవన్నీ బూటకాలు. రామాయణం చదివితే మీకు తెలుస్తుంది సీత రాముడి కంటే పెద్దదా, రాముడు సీత కంటే పెద్దవాడా అనేటువంటిది. మీరు రామాయణం పూర్తిగా చదివి నా దగ్గర వచ్చి మాట్లాడండి. కాబట్టి రామాయణంలో సీత అమ్మవారు రామచంద్రమూర్తి కంటే 8 సంవత్సరాలు దాదాపుగా చిన్న అమ్మ. వారి యొక్క వయో నిర్ణయం అనేటువంటిది చేశారు. మా గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రామాయణ రహస్యదర్శిని అనే పుస్తకం రాశారు. దాంట్లో ఉంది ఇది, సప్రమాణంగా చూపించారు. పెద్దల వాక్కు ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు, చదవండి కావస్తే. కాబట్టి ఇవన్నీ ప్రమాణాలుగా తీసుకుంటే ఎక్కడ కూడా పురాణాల్లో వరుడి కంటే తన వయస్సు ఎక్కువ ఉన్నటువంటి అమ్మాయిని ఏ వరుడు పెళ్లి చేసుకోలేదు. కాబట్టి ఎప్పుడు కూడా వరుడి కంటే వధువు వయస్సు తక్కువ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి అని శాస్త్రము చెప్పింది. కాబట్టి తనకంటే పెద్దదైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవటము శాస్త్ర విరుద్ధము. కాబట్టి పనికిరాదు. గురుగారు మరొక ఉత్తరాన్ని చూద్దామండి. గుంటూరు నుంచి ప్రభాకర్ గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని. మఠము, మందిరము, ఆలయము ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి తెలియజేయండి అంటూ రాస్తున్నారు. మఠము అంటే సన్యాసులు, యతీశ్వరులు వీరంతా బ్రహ్మచారులు నివాసం ఉండేటువంటి స్థానము. అక్కడ వారు ఒక దైవాన్ని ఏర్పరచుకొని పూజించే స్థానము మఠము. మందిరము అంటే ఆగమ నియమాలు లేకుండగా కేవలంగా అమ్మవారిని పెట్టుకొని పూజించేటువంటి ఒక పూజనీయ స్థలము. ఆలయము అంటే దేవాలయ ఆగమము చెప్పినట్టుగా గర్భాలయము, ముఖమండపము, అలాగే ధ్వజస్తంభము, బలిపీఠము, ప్రాకారాదులు, చతురస్ర ప్రాకారాలు, శిఖరాలు ఇవన్నీ కలిసినటువంటి ఆగమోక్తంగా కట్టబడినది ఆలయము. ఆగమ రహితమైనటువంటిది మందిరము. బ్రహ్మచారులు, యతీశ్వరులు నివసించేటువంటి ప్రదేశము మఠము. ఇది శాస్త్రములో చెప్పబడినటువంటి రహస్యం. గురుగారు ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు అడిగిన సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు అందించారండి. ధన్యవాదాలు.